పోయిన వారం మనము శోధన కొండ అంటే మన గత 2 నెలలుగా ఈ కొండల గురించి వాక్యం ధ్యానిస్తూ వస్తున్నాము. బైబిల్లో కొండలంతా గురించి. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి లాస్ట్ వరకు 10 వాక్యం చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఒక విశ్వాసి దేవుని మందిరం ఎలా ఉండాలని ప్రభు బోధిస్తున్నాడు. 3వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూస్తే బాప్తిజం ఇస్తున్నాడు యేసుప్రభు. 4వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడి అరణ్యములకు కొనుపబడి శాతంతో శోధించబడుతున్నాడు. 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ కొండ మీద ఎక్కి ఆ కొండ మీద 12 మంది శిష్యులు ఉన్నారు. కొండ కింద అనేక మంది రోగిష్ఠులు, దయ్యం పట్టిన వారు, ప్రజలంతా కొండ కింద ఉన్నారు. కొండ మీద మాత్రము యేసుప్రభు శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆయన దేవుని రాజ్యం రావరకు దేవుని రాజ్యం ఎలా ఉండాలా, ఇట్లాంటి వారు ఇలా ఉంటే దేవుని రాజ్యం ఎంతకు వస్తుందని వాక్యం తేటగా బోధిస్తున్నాం. అంటే దేవుని ఆజ్ఞలను, తండ్రి ఆజ్ఞలను పాటిస్తున్నాం. ఇలా ఉంటే మీకు దేవుని రాజ్యం ఎంతకు వస్తుంది అని ఉపదేశిస్తున్నాం కొండ మీద. ఎందుకంటే కొండ అది బోధన కొండ. ఏ కొండ? బోధించే కొండ. బోధిస్తున్నాడు కొండ మీద కూర్చొని యేసుప్రభు. ఎందుకంటే ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత అనేక మంది శిష్యులని 4వ అధ్యాయం చూస్తే పేతుని, యాకోబుని అందరినీ కూడా పిలిచి వాళ్ళ శిష్యులుగా 12 మంది చేసి కొండ మీద బోధిస్తున్నాడు. మీరు ఇలా ఉండాలా, మీరు ఇలా ఉంటేనే దేవుని రాజ్యం మీ అద్దకు వస్తుందని బోధిస్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఎలాగ బోధిస్తున్నాడు చూడండి, ఎలాగ బోధిస్తున్నాడు. 3వ మాట, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. వారు పరలోక రాజ్యం వారిది. నువ్వు ఆత్మీయ విషయంలో ఆసక్తిగా ఉంటే పరలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే మన విషయం కొరకు దుఃఖపడేది కాదు, దేవుని విషయం కొరకు. మాకు మందిరం లేదు ప్రభా, మాకు మందిరం ఇవ్వండి, నాకు అభిషేకం కావాలా, నాకు ప్రార్థన నేర్పించు అని దేవుని విషయంలో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చూడండి, సాత్వికులు అంటే మంచివారు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, బయలుదేర్చండి. నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో
ఆమె దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ 5వ అధ్యాయములో ఆయన శిష్యులు చెప్తున్నారు ఎలా ఉండాలి అని. మనం కూడా ఆయన శిష్యులమే, మనం అందరం కూడా ప్రభు శిష్యులమే. హల్లెలూయా. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం చూస్తే ఆయన బోధిస్తున్న కొండ మీద నుంచి. అందుకే అది బోధన కొండ. హల్లెలూయా. ఏ కొండ అది? పోయిన వారు ఏం చెప్తాను? శోధన కొండ. ఇది బోధన కొండ. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన, దేవుని మాటలు బోధిస్తున్నాడు. కొండ అంటే తండ్రి అన్నమాట, తండ్రికి సాదృశ్యం. కొండ అంటే పరిశుద్ధికి సాదృశ్యం ఉంది. కొండ అంటే ప్రార్థనకు సాదృశ్యం ఉంది. ఇప్పుడు తండ్రి కొండ మీద కూర్చొని దేవుని మాటలు ప్రభు చెప్తున్నారు. తండ్రి దేవుని మాటలు. ఆయన తండ్రికి ఎంతో లోబడినవాడు, తండ్రి మాటకు విధేయత కలిగిన వాడు, తండ్రికి ఎంతో కృతజ్ఞత కలిగిన వాడు. దేవుని మాటను పర్ఫెక్ట్ గా దేవుని మాటకు లోబడి జీవించే వ్యక్తి యేసు ప్రభు. ఆ తండ్రి యొక్క మాటలు అన్ని కూడా శిష్యులకు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. ఇలాగ ఉండండి అని. హల్లెలూయా. ఈరోజు మందిరానికి మనం వస్తున్నాం, దేవుని వాక్యం మనం ఆలకిస్తున్నాం. ఆ వాక్యానుసార జీవితం మనం అనుభవించాలి. హల్లెలూయా. వాక్యం ఎలాగ ఉందో మన జీవితం అలా ఉండాలి. వాక్యం బోధన ఒకలాగా ఉండి మన జీవితం ఒకలాగా ఉంటే అది అందరూ కూడా ఆత్మీయ స్థితిలో ఉండదు. హల్లెలూయా. గనుక ఈ కొండ మీద దేవుడు చూస్తే 3 విధాలుగా వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఒకటి పవిత్రత, రెండవది పరిశుద్ధత, మూడవది ఆత్మపూర్ణుడుగా. చెప్పండి. 1 పవిత్రత, 2 పరిశుద్ధత, 3 పరిపూర్ణత. అంటే తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిపూర్ణకు రావాలా. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మనం పరిపూర్ణ మారాలి. ఆమేన్. మీ తండ్రి, పరలోక తండ్రి ఎవరంటే పరిపూర్ణుడు. కిందికి రండి, 5వ అధ్యాయం కిందికి రండి. లాస్ట్ చదువు. 5వ అధ్యాయం లాస్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ఉండండి. పరిపూర్ణ ఉండండి. ఆయన పరిపూర్ణతకు రావాలా. ఏమంట? ఆయన పరిపూర్ణతకు రావాలమ్మా. హల్లెలూయా. అందుకు మందిరానికి వచ్చారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్నాం. వాక్యాన్ని విని వాక్యంలాగా మన జీవితం ఉన్నాం. ఈయన మాధ్యమ భక్తిగా వచ్చి మన మాటలంతా దేవునికి విరోధమైన మాటలు, బూతులు, శాపాలు ఇట్లా పెడితే పరిపూర్ణతకు రాకపోతే నువ్వు దేవుని చూడలేవు. అక్కడ ప్రేమ గురించి చెప్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు. దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యం రావాలి. దేవుని రాజ్యం అనగా రోమిలకు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యం అనగా ఆహారము పానీయము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందము కలిగి జీవించడమే దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం ఒక వ్యక్తి దగ్గరికి వస్తే సంతోషము, సమాధానము, నీతి, ఆనందము కలిగి జీవిస్తారు. హల్లెలూయా. వెలిగించబడతారు. మనిషి ఫేస్ చూసినా కూడా, దేవుని రాజ్యం మనిషి ఫేస్ చూసినా కూడా అంత బ్రైట్నెస్ ఉంటుంది, కళ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యం ఒక వ్యక్తి దగ్గరికి వస్తే, పరలోక రాజ్యం ఒక వ్యక్తి దగ్గరికి వస్తే నీతిగా జీవిస్తాడు, యథార్థంగా జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, పవిత్ర కలిగి ఉంటాడు, పరిపూర్ణతలో కలిగి ఉంటాడు. అదే దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ఏమి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందము కలిగి భక్తి కలిగి జీవిస్తాం. అది పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యం కొరకు మనం పాడాలి.
దేవుని దగ్గరికి కోసం దేవుని మరి దగ్గర ఏదో ఆశించి దేవుని దగ్గర రాకూడదు. దేవుని రాజ్యం రావాలి. ఆయన దేవుని రాజ్యం నేను కూడా పాల్గొనాలి, ఆయన రాజ్యం నేను కూడా జీవించాలని మనం ఆశ కలిగి ఉంటాం. హల్లెలూయా. కనుక ఆ కొండ మీద యేసు ప్రభువు వారు వాక్యాన్ని బోధిస్తున్నాడు, తన శిష్యులకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. నీతి కొరకు, సమాధానం కొరకు, దుఃఖపడేవారి కొరకు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అలాగే వాక్యాన్ని కట్టుబడి మనం ఉండాలి. హల్లెలూయా. వాక్యాన్ని కట్టుబడి మనం ఉండాలి. అందుకే నీ పవిత్రతమైన జీవితాన్ని, ఒకటి పవిత్రత, ఎందుకంటే పవిత్రంగా జీవించారు కనుక ప్రభుత్వం 3 సంవత్సరాలు తిరిగారు. ప్రభుత్వనే వాళ్ళు తిరిగారు, రేయి పగలు ప్రభుత్వనే వాళ్ళు నడుచుకుంటూ పోయారు, సువార్త ప్రకటించారు. హల్లెలూయా. రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోది ఏమి? పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడవది ఆయన తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. నీ తండ్రి ఎవరు? దేవుడు పరిపూర్ణుడు కనుక నీవు పరిపూర్ణతలోకి రావాలి. అంటే పూర్ణంగా మారాలని అర్థం. హల్లెలూయా. ఎవరు అర్థం ఇల్లు కట్టి దాన్ని జీవిస్తూ ఉంటారా? నివసిస్తారా? ఇల్లు అర్థంగా కట్టి నివసిస్తారు ఎవరన్నా? పూర్తి అయిన తర్వాత ఇంట్లో వస్తారు ఎవరన్నా? అర్థమైంది? అర్థంగా కట్టి ఇంట్లో ఎవరు రాదు, ఉండరు. కానీ పూర్తయిన ఇంట్లో దేవుడు ఉంటాడు. అంటే నీవు పరిపూర్ణతలో ఉంటే, నువ్వు భక్తి కలిగి ఉంటే, నువ్వు నీతి కలిగి ఉంటే, నువ్వు పవిత్రత కలిగి ఉంటే దేవుని రాజ్యం నీ ఎద్దకు వస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యము నీ ఎద్దకు వస్తుంది. దేవుని రాజ్యం నీ ఎద్దకు రాకుండా నేను బాప్తిజం తీసుకున్నాను, నేను క్రైస్తవుడు అంటే కుదరదు. హల్లెలూయా. అంటే ఓ వ్యక్తి మారాలి, ఒక వ్యక్తి వాక్యాల జీవితం అనుభవించాలి, వాక్యం ఉన్నట్టు జీవించాలి, వాక్యం ఎలా ఉందో అలా జీవించాలి. హల్లెలూయా. చేసుకున్నా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యానుసరమైన జీవితం ఎప్పుడు అనుభవిస్తావో అప్పుడు దేవుని శక్తిని అనుభవిస్తావు. దేవుని శక్తి. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతపకుడి. అన్య జనులు వీటన్నిటిని విషయమై విచారిస్తారు. ఇవన్నీ నీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియను. ఇదన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు కలిగించు. హల్లెలూయా. చూడండి, మనకు దేవుని దగ్గర వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు ఒళ్ళు బాగా కావాలి, నాకు బిడ్డ కావాలి, ఇదన్నీ వచ్చిన తర్వాత ఇదన్నీ కావాలని తెలుసు, ఇదన్నీ కావాలని తెలుసు. కానీ నువ్వు పవిత్రత, పరిశుద్ధత, ఆత్మపూలంగా మారితే ఇదన్నీ దేవునికి ఇస్తాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి? పవిత్రమైన జీవితం. ఒకటేమి? పవిత్రమైన జీవితం. 2 పరిశుద్ధమైన జీవితం. 3 పరిపూర్ణ. ఈ 3 ఉంటే నీదే దేవుని రాజ్యం వస్తుంది అంటున్నారు. అదే చూడండి, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయం విచారిస్తారు. కానీ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియను. దేవుడు తెలుస్తాడు తనకి ఏమి ఇవ్వాలని. కనుక మొదట నీవు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవుని రాజ్యం ఎవరు ప్రవేశిస్తారు? దేవుని రాజ్యం ఎవరు ప్రవేశిస్తారు? పవిత్రంగా జీవించే ప్రవేశిస్తారు, నీతిగా ప్రవేశిస్తారు. హల్లెలూయా. పరిపూర్ణంగా మారాలన్న వాళ్ళు దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఈ 3 కాదు ఉంటే దేవునికి అన్ని ఇస్తారు. హల్లెలూయా. నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు భూమి మీద. పవిత్రమైన జీవితం లేక, పరిశుద్ధం లేక నువ్వు ఏమడిగినా దేవుడు చెప్పండి చెప్పండి కదా. హల్లెలూయా. ఈ 3 జీవిస్తే నీతి, మనం నీతి, దేవుని ఎదుట నీతిగా ఉండాలి. దేవుని ఎదుట, సేవకుని ఎదుట, వాక్యం ఎదుట నీతిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘానికి శిరస్సు సేవకుడు, సంఘానికి
శిరస్సు, తల సేవకుడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రతినిధి, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని సేవకుని మాటకు లోపడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నీతిగా జీవిస్తావో దేవుడు నిన్ను అభివృద్ధికి నడిపిస్తాడు. అభివృద్ధిలోకి నేను ఎదుగుదలకు నడిపిస్తాను, సహకరిస్తాను దేవుని అన్నింటిలో. హల్లెలూయా. దేవుడు నీతిగా ఉండాలి, దేవునికి నీతిగా ఉండాలి. ఇచ్చే విషయంలో, సంఘం విషయంలో, సంఘ సేవకుల విషయంలో నువ్వు ఏది ఇస్తున్నావో అది కూడా నీతిగా ఉండాలి. హల్లెలూయా. నీతిగా ఉంటే దేవుడు నీతిగా ఆశీర్వదిస్తాడు. నీతి లేకుంటే దేవుడిగా నీకు ఇవ్వడు, దేవుడిగా నీకే ఇవ్వడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మన దశమ అన్నిట్లో మనం బాగా, నువ్వు నేను అన్ని విషయంలో బాగుంటాం దేవుని దగ్గర. ఒక్క విషయంలో పట్టబడతాం. ఏ విషయంలో? చెప్పండి, ఏ విషయంలో? ఆమేన్. దశమ విషయంలో పట్టబడతాం. అక్కడ పరీక్ష చేస్తాడు. అననీయ సొప్పర చూడండి, అననీయ సొప్పర ఏం చేశారు? వాళ్ళ ఆస్తులు అమ్మారు, వారి సొత్తులు అమ్మినారు. దేవునికి ఇచ్చే విషయం నేను ఎందుకు ఇవ్వాలా? ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో వాళ్ళ ఆస్తులు అమ్మి సంఘానికి కట్టడానికి ఇచ్చారు, దేవుని మంది కట్టడానికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ సొత్తు అమ్మినారు. అయ్యా మేము ఇంత అమ్మినాము, మాకు ఇంత అవసరం నిమిత్తము ఇంత తీసుకున్నాము, ఇంత ఇస్తున్నాము అని ఉంటే వాళ్ళు ప్రాణం బ్రతుకుంటారు. వారు సేవకుని పేరుతో దగ్గరికి వచ్చి, ఇంతకే నువ్వు అమ్మావా అంటే, అవును ఇంతకే అమ్మాము. సాతానికి ఎందుకు నీ మనసుని ఇచ్చావని అక్కడే ప్రాణం పోతున్నావు. హల్లెలూయా. దేవుడు మన ఎక్కడ పడతాడంటే ఇక్కడ పట్టేస్తాడు. నన్ను నేను ఇక్కడే పడతాను. ఇచ్చే మనసు ఉందా? నీ చేతులు ఎలా ఉంది? దశమభాగం వచ్చేప్పుడు నీ సక్రంగా నీ జీవితం సక్రంగా ఉందా లేదని పరీక్ష చేసేస్తాను. హల్లెలూయా. దశమభాగం విషయంలో నువ్వు ఎప్పుడు దేవుడికి నీతి కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తాడు. అంటే ఇది మన సబ్జెక్ట్ లేదు, వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు చూడండి, మలకి గ్రంథము 3వ అధ్యాయం, చిన్న మాట, 8, 9, 10, 11. మానవుడు దేవుని యొక్క దొంగిలినా అంటే దేవుని దొంగ అంటున్నాడు. దేవుడు ఏమన్నా మనుషులు ఏం చెప్తారు? దేవుడు దొంగ అంటే, అయితే మీరు నా యొక్క దొంగిలిచితిరి, దేని విషయంలో మేము మీ ఎంత దొంగిలించమని మీరు అందరూ 10వ భాగం ప్రతిష్ఠితమైన అర్పణలు ఈ యొక్క దొంగిలించింది. ఈ జనులందరూ నా యొక్క దొంగలు చేయుచున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని విషయం, దేవుని డబ్బు దశమభాగం విషయంలో మనం కరెక్ట్గా నీతిగా జీవిస్తే దేవుని నీతిగా ఆస్వాదిస్తాడు. మీ ఎదుగుదల తేటగా ఉంటుంది. మీ ఎదుగుదల ఎలా ఉంటుంది? అన్యుల మధ్యలో నేను దేవుడు ఎలా ఇస్తాను అంటే, నేను దీవెనకరంగా ఇస్తాను. హల్లెలూయా. నేను దీవించమని వ్యక్తిని, నన్ను చూడండి బాగా, నేను దీవించే వ్యక్తిని కాదు. అవునా కాదా? బాగా ఎంత కుటుంబం జరిగింది. హల్లెలూయా. నేను దీవించే దీవెన ఉంది నా మీద. హల్లెలూయా. చూడండి, ఈ జనులు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటే శాపం అని ప్రభు చెప్తున్నాడు. మనం దేవుని డబ్బు తినకూడదు. ₹1, ₹2 అది దేవుడు చేసేది, మనం తినకూడదు, శాపం వస్తుంది. ఏమన్నాడు దేవుడు? మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నా మందిరములో ఆవరమున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యం ఇప్పి, అంటే నన్ను శోధించరు అంటారు దేవుడు. ఏమంటున్నాడు? దశమాన్ని ఇచ్చి నేను ఇస్తాను, ఈయన నన్ను శోధించు అంటున్నాడు. దేవుడు శోధించిన గౌతమ మనిషిని, సర్వశక్తుడు దేవుణ్ణి, నన్ను శోధించు, నేను ఇస్తాను, ఈయన శోధించరా అంటాడు దేవుడు. హల్లెలూయా. అదే ఆయన చూడు, నేను ఆకాశ వాక్కును నిప్పి పట్టజనంత విస్తారమైన దీవులను కుమ్మరించిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీ పంటను తినే పురుగులను నేను గద్దించను. హల్లెలూయా. నువ్వు ఇస్తే పురుగులు పంటలు తినే పురుగులు, మనకు కూడా పంటే, మన శరీరం కూడా పంటే, మనలో కూడా పురుగులు ఉంది, కడుపంతా పురుగులు. అంటే యోబు అంటున్న ఒక మాట చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయం చదువు, మన ఇక్కడికి వచ్చాను. 7వ అధ్యాయము 4వ వచనం చదువు, 4, 5 చూడండి. యోబు గ్రంథము
యోబు గ్రంథము నా 7. దేహము పురుగులతోను ఏమంటే అండర్లైన్ చేసుకోండి. నా దేహము పురుగులతోను మట్టి పెరలతోను కప్పబడి ఉంది. అంటే పురుగు ఉంది. నీ తిన్న ఆహారం ఎట్లా జీర్ణం అవుతుంది? నీ తిన్న ఆహారం ఎట్లా పురుగు తింటా ఉంది. హల్లెలూయా. అంటే పురుగుల మీద మట్టి వేసి ప్యాక్ చేస్తున్నాడు దేవుడు. నువ్వు చనిపోయిన తర్వాత 3 రోజుల్లో 72 గంటల్లో నీ శరీరం మొత్తం తినేస్తుంది. బయట వచ్చి పురుగు తినదు. నీలో ఉన్న పురుగులే నేను తింటుంది. భయంకరంగా మాట. నీలో ఉన్న పురుగులే నేను తినేస్తుంది. దేవుడు పురుగులు పెట్టి మట్టిలో ప్యాక్ చేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు తినలేదంటే దేవుని ఆత్మ ఉంది. మన అందరిలో దేవుడు ఉన్నాడు. కొంతమంది దేవుడు అని ఉంటారు, కొంతమంది దేవుడు అనుకుంటారు. ఆత్మ దేవుంది. మా నాసిక జీవాయు ఉదగా మనిషి జీవాత్మయ్యను అని ఉంది. ఇప్పుడు దేవుని జీవాత్మ, ఈ గాలి దేవుంది. ఈ ఊపిరి గాలి పోయిన వెంటనే ప్రాణం పోయింది. ఈ బాడీలో ఎప్పుడు జీవం బయటికి పోతుందో 72 గంటల లోపల మాంసం మొత్తం ఒకటి కూడా ఉండదు. ఈ శరీరం మొత్తం ఎముకలు తప్ప అన్ని తినేస్తుంది. మన సృష్టికర్త దేవుడు అలా చేశామని. అందుకే ప్రభు చెప్తారు మనకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏమంటున్నాడు? మీ పంటను తినివయ్యే పురుగులను నేను గద్దించేదను అని గద్దిస్తానంట. హల్లెలూయా. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ పంటను నాశనం చేయవు. అకాల నష్టం పోదు. నీ డబ్బులు, నీ ధనం నష్టం కాదు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని మనకు లోబడినప్పుడు. హల్లెలూయా. చూడండి, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలక ఉండునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చును. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. ఆనందంగా ఉంటుంది. ఆమేన్. అర్థమైంది మీకే? దుఃఖం ఉందని ఎవరన్నా చేయొద్దండి. దుఃఖం చేయొద్దండి. ఏమన్నా దుఃఖం ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? దుఃఖం ఉన్నారా? హల్లెలూయా. అంటే ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. అప్పుడు ఏ తెగుని గుడాన్ని సమీపించదు, అపాయం ఎత్తుకు రాదు. అది నీతి. అర్థమైంది మీకు? నీతి అంటే తీసుకు బైబుల్ సక్కర పట్టుకొచ్చి దొంగముండా నీకు అట్లా తెలిసి అట్లా వాడు దొంగనా కొడుకువాడు. దేవుడు అంటాడు అట్లా శిష్యుడు, మా ఆయన మార్చు ప్రభా, మా ఆయన మార్చుతావా, మా ఆయన నా మాటే విన్నట్టాడు ప్రభా. చూడరా దేవదూత దేవుడు చెప్తాడు, చూడరా ఎంత వేషం వేసింది చూడాలి, మార్చడానికి నేను. హల్లెలూయా. దేవుడు మనం నీతిగా ఉంటే దేవుడు మనకు దీవిస్తాడు. దేవుని వాక్యానికి లోపడాలి. దేవుని మాటకు ఎప్పుడు లోపడతామో ఈ మాసం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం యేసుక్రీస్తు, వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన పేరు వాక్యము. ఆయన పేరు యేసు కాదు, ఆయన పేరు ఇమ్మానుయేలు కాదు, ఆయన పేరు వాక్యం. ఆ వాక్యం ఆదిలో ఉన్నది. ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నది. ఇప్పుడు ఆ వాక్యం దేవుడయ్యను. ఆయన దేవుడు, సర్వసృష్టిగల దేవుడు. చెప్పండి ఆమేన్. ఆయన దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు సర్వ సృష్టికి మూలం. ఆయనే లోకానికి వెలుగు, ఆయనే వాక్యం. నువ్వు నీతిగా జీవిస్తే దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తుంది. మంచి మాటలు హృదయంలోకి వస్తుంది. మంచి మాటలు, మంచి ఎప్పుడు లోపలికి వస్తుందో చెడు బయటికి పోతుంది. హల్లెలూయా. ఎందుకంటే మంచి లోపల రావాలా. మంచి మాటలు అంటే మంచి దేవుడు, మంచి సాత్వికులు ధన్యులు అన్నారు. సాత్వికులు మంచి వారు. మంచి మాటలు మనం మాట్లాడాలి. మన సహవాసం మంచి సహవాసం ఉండాలా, దైవతమైన సహవాసం ఉండాలా, ప్రార్థన సహవాసం ఉండాలా, విశ్వాసమైన సహవాసం ఉండాలా. చెడు దుష్ట సహవాసం ఉండకూడదు. చెడు సహవాసం
హల్లెలూయా. దీనికి బెల్ట్ అనేసి కడితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. కట్ చేసుకోవాలి. హల్లెలూయా. కట్రాయి తీసుకుంటాం. కట్రాయి పెట్టండి. కట్రాయి పెట్టండి. నీతి గురించి చెప్పదు అంటుంది. నీతి గురించి చెప్పద్దు. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తంతో కడగబడి బాప్తిస్మం నీవు నీతిగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, పరిపూర్ణతకు రావాలని దేవుని మందికి మనం అందరూ కూడి ఉన్నాం. ఆమేన్. అలా అందుకే అట్లనే వచ్చారు. అనేది వచ్చినారు ఇక్కడికి. అందుకే వచ్చినారు కదా. దేనికి వచ్చారు? నీతిగా జీవించాలి. నీతి వెళ్తే మనకు జాలీగా ఉండొచ్చు. లోపల బయట పోయి జాలీగా జీవించవచ్చు. హల్లెలూయా. ఎత్తన జీవించవచ్చు. ఎవరు అడగరు. హల్లెలూయా. ఎందుకంటే నీతిగా ఉండాలని, పవిత్రంగా జీవించాలా. చూడు యోహాను సువార్త 15 యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం ఏమంటారు చూడు యేసు ప్రభు అక్కడ. వెరీ గుడ్. ఏమంటున్నా చదువు. కన్నడ వదమ్మా. కన్నడ చదువుతామా? చేయొద్దు. తెలుగు చదవండి. తెలుగు బాగుంటుంది. నేను మీతో చెప్పిన మాటను బట్టి చదవండి. తెలుగు బైబిల్ మీరు బాగా చదువుతాను అంటాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మొదటి అంశం ఏమి? పవిత్ర. నేను పవిత్రం గురించి బోధిస్తున్నాను మీకు. హల్లెలూయా. అంటే నేను చెప్పిన మాటను బట్టి, ఆయన కొండ మీద బోధిస్తున్నాడు. ఆ మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రంగా జీవించాలి. అందుకే మందిరానికి వస్తున్నాం. ఎలా ఉండాలి? దేనికి వస్తున్నాం? ఎందుకు మాటలు వినాలి మన వాక్యాన్ని అంటే పవిత్రంగా జీవించాలా. హల్లెలూయా. అలా ఆశ ఉందా లేదు మీకు? అలా ఉంటే దేవుని రాజ్యం మీదకి వస్తుంది. మన ఆశ కలని పవిత్రంగా జీవించాలా. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలా. దేవునికి ఎదగాల, అభిషేకం పొందుకోవాలా, అన్య భాషతో మాట్లాడాలా, మంచి శక్తి పొందుకోవాలా, దయ్యాన్ని ప్రార్థన చేయాలా. అప్పుడు ఒక స్టెప్ ఎదగాలి. అది పరిపూర్ణం. పరిపూర్ణ అంటే పూర్ణంలోకి వచ్చేది. హల్లెలూయా. అందుకే చూడండి, మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన మాట మీరు వింటే, ఆయన వాక్యం మీరు వింటే పవిత్రంగా మారుతారని అర్థం. హల్లెలూయా. మనం ఎన్ని రోజులు వాక్యం ఉన్నారు కదా, ఎలా చదువుతామంటే ఓకే రైట్ గోరా రైట్. హల్లెలూయా. 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 ఎవరు పవిత్రంగా మారుతారు వారు దీవించబడతారు. దేవుని రాజ్యం అనుభవిస్తారు. జీవిస్తున్నప్పుడు నెమ్మది, సమాధానం, ఆరోగ్యం అన్ని కూడా అనుభవిస్తారు. హల్లెలూయా. చూడండి జకరియా 3వ అధ్యాయము 7వ వచనం. జకరియా 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములో నడుచుచు, ఏమంట? నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా కైగొన్న ఎడల నీవు నా మందిరం మీద అధికారమే ఉండు. ఆమేన్. ఆమేన్. ఏమంట? నీకు అప్పచెప్పిన పనిని బట్టి. నాకేం పని? బోధించే పని.
ఈ బోధించిన రాత్రి అంతా మేలుకొని దేవుని వారం అంతా అడిగి ప్రార్థన చేసి కనిపెట్టి వస్తారు ఇక్కడ నిప్పులా వస్తాయి, ఫైర్లు వస్తాయి. ఎన్నో చెప్పినాం, ఒకటి చెప్పేస్తామంటే అది పని చేయదు. ఆ హోలీస్కి పని చేయదు మీ మీదకి, ఆ పవర్ రాదు మీ మీదకి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పమంటాడో చెప్పాలా. నా ఇష్టంగా చెప్పలేదని కాదు, పర్మిషన్ లేదు నాకు. నా ఇష్టంగా చెప్పకూడదు వచ్చి. దేవుడు చెప్పిన మాట నా నోట్లో పలుకుతాడు మీకు. హల్లెలూయా. అందుకే ఇది నాకే చెప్పినట్టు ఉంది, ఇది నన్నే పొచ్చినట్టు ఉంది, నన్నే కాల్చినట్టు ఉంది, నాకు చల్లగా ఉంది, నాకు వేడిగా ఉంది, నా తల నొప్పిగా ఉంది అంటే వాక్యం అన్ని విధాలు పనిచేస్తుంది. వాక్యం శుద్ధి, వాక్యం అగ్ని, వాక్యం ఖడ్గము, వాక్యం నీళ్లు, వాక్యం ఉడుకు నీళ్లు, ఇదన్నీ వాక్యం పాలు, వాక్యం అర్థము. అట్లా అట్టి రూపాలు మారుతాయి, నీకు అట్టి రూపం అవుతుంది. అయ్యో నాకు ఇట్లా అవుతుందా అని దేవుడు చెప్తున్నా చూడండి. నీకు అప్పగించిన దానిని నీకు అప్పగించిన దానిని భద్రంగా కైకొనాలా. నీకు రక్షణ అప్పచెప్పాడు దేవుడు, నువ్వు భద్రంగా కాపాడుకోవాలా. హల్లెలూయా. నీకు నీతి వస్త్రం ఇచ్చాడు, నీకు సమాధాన వస్త్రం ఇచ్చాడు, నీకు ఆనందమైన వస్త్రం ఇచ్చాడు, ప్రసక్తమైన వస్త్రం ఇచ్చాడు, పవిత్రమైన వస్త్రం ఇచ్చాడు. వాటిని భద్రంగా మనం కాపాడుకోవాలి దేవుని మందికి వచ్చి. హల్లెలూయా. అప్పుడు భద్రంగా కాపాడుకుంటే మంచిది. హల్లెలూయా. దావీదు చూడండి, భద్రతమైన వస్త్రం ఇచ్చాడు దావీదుకి. దావీదు కాపాడుకున్నాడు. మహారాజు దావీదు. ఒక ఇశ్రాయేలు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతుంటే మన రాజా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈయన బాగా నిద్రపోయి లేచి సాయంత్రం 6 గంటలు లేచారంట సారు. మహారాజు లేచి మీద పోయి అట్లా వాకింగ్ పోతుంటే బెత్షెబా స్నానం చేస్తా ఉందంట. ఆమె స్నానం చేస్తాను. ఈయన చూసి వెంటనే సైనికులు పంపించి ఆమె రాజు కావాలంటే తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆమెతో పాపం చేసి, ఆమె సహించి పాపం చేసి పవిత్రతను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, నేను చిన్న అప్పని చెప్పమంటారేమో ఎవరున్నా, ఆ చిన్న అప్పని చెప్పలే ఏమో తల మూగిపోతున్నారు. చిన్న అప్పని మీకు చెప్తాను, ఒక చిన్న మోసమే కదా. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన గొప్ప వరాన్ని పోగొట్టుకోవద్దు. నీకు ఇచ్చిన పవిత్రతను కాపాడుకో. దావీదు పోగొట్టుకున్నాడు. దావీదు పోగొట్టు వల్ల ఎంత నష్టం తెలుసా? అతని వంశం, అతని పిల్లలుగా నాశనం అయిపోయారు. అబ్షలోము చనిపోయినాడు, కాపలు చెరపబడ్డాయి, రాజ్యం పోయింది. అబ్షలోము మీద తన్ని చెప్పడం ప్రయత్నించాడు. భయంకరమైన అవమానం దావీదుకి. 45 సంవత్సరాలు కుక్కలా తిరిగినాడు దేవుని దగ్గర. దేవుడు ఖండించలేదు. ఆఖరికి వరాలించాడు. ఒక వ్యక్తి పాపను పడిపోతే అతను మళ్ళా పడిగినాడు. దేవుడు ఉమ్మేస్తే తీసుకుంటాడా? చదువు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివి మనకి వచ్చాడు, దగ్గరికి వచ్చాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగైనాను చల్లగైనాను ఉండక నువ్వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నోట నుండి హల్లెలూయా. నువ్వు భక్తిగానే ఉండు, లేదా భక్తి లేకనా ఉండు. అట్లా ఇట్లా ఉండి వేషధానం ఉండకూడదు. అర్థమైందా? కొంతమంది ఎంత చెప్తారంటే భక్తిగా ఉంటే ఫీలింగ్, భక్తి ఫీలింగ్ ఉంటుంది. హల్లెలూయా. అది నటన అని బైబిల్ చెప్తుంది. భక్తిగా అంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నువ్వు క్రైస్తవుగా ఉండు, నువ్వు విందుగానే ఉండు. అట్లా లేక ఇట్లా లేక వేషం అంటే నేను నా నోటిని ఉమ్మి వేసేస్తాను. ఉమ్మేస్తే దేవుడు తీసుకుంటాడా? నువ్వు తీసుకుంటావేమో, 10 రూపాయలు ఇస్తే ఆ అప్పును ఉప్పేస్తే మళ్ళీ 10 రూపాయలు వేసుకుంటావు. దేవుడు హల్లెలూయా. కుక్క వాంతి కతికినట్టు పంది బురదలో కంది కడిగి పేరలోకి పూసి పర్ఫ్యూమ్ కొట్టే మళ్ళా పంది బురదలోకి పోతుంది. ఆ సామెత వాళ్ళకి వర్తిస్తుంది కదా, దేవుడికి వర్తించదు. హల్లెలూయా. దేవుడు ఒకసారి రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పాపలో పడిపోతే ఆయన ముట్టుకోడు, నేను ముట్టుకోడు. క్షమిస్తానులే, క్షమించడు దేవుడు, క్షమించడు. ఒక్కసారి జవాబు. హల్లెలూయా. చూడండి, నువ్వు వెచ్చగైనాను చల్లగైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను.
దేవుడు ఉమ్మేసిన మళ్ళీ వాడుకోలేవు. నువ్వెంత ప్రయత్నించినా, గద్దులేస్తున్నా, నువ్వు వాక్యం చెప్పినా, నువ్వు నటన చేస్తున్నా, నువ్వు వేషం మీద ఊగిపోయినా కూడా సరే, నువ్వేమి చేసినా ఉమ్మేస్తే మళ్ళా దేవుడు వాడుకోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దావీదు తన పవిత్రతను పోగొట్టుకున్నాడు. కానీ బైబిల్లో చూస్తే ఆదికాండం 39 అధ్యాయం చూస్తే యోసేపు తన జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని మలించుకున్నాడు, పవిత్రను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కనుక యోసేపు ఐగుప్తు దేశానికి ఒక రాజుగా, ఒక ప్రధానిగా అయ్యాడు. నీ జీవితం దీవించబడాలన్నా పవిత్రను కాపాడుకో. ఆయన వాక్యం వింటున్నావా? ఆయన బోధన వింటున్నావా? పవిత్రను జీవించాలి ప్రభా. నాకు పవిత్రను ఇవ్వండి. అడుగు దేవుని, నేను పవిత్రంగా ఉండాలి ప్రభా. నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు ప్రభా. వ్యామాన్ని చూపులను చూడకూడదు ప్రభా. వ్యభిచారం నడవకూడదు ప్రభా. నేను భక్తిగా జీవించాలి ప్రభా అని దేవుని అడుగు. నీకు పవిత్రత ఇస్తాడు ఆయన. ఆయన అడిగే వారికి అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి నీకు దొరకబడును, తట్టడి తీయబడును. ప్రభు చెప్తా అందమైన మాట, ఎంత అందంగా మాట. పవిత్రం జీవించే వారికి పవిత్ర జీవితానికి సహాయం చేస్తాను. యోహాను సువార్త 17:21. నా వాక్యం విని తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నందున వారును మన యందు ఏకమై ఉండవలెనని. ఎవరు వారుంటే? మనమే. వారుంటే యూదులు, మనమే. అది వారును అంటే తండ్రి కుమారు ఏకంగా ఉన్నారు. ఫిలిప్తో అంటున్నాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు. తండ్రి ఎవరు ప్రభా నాకు చూపించు అంటే, నీవు ఆయనతో మాట్లాడుతున్నావు. నీ ఎదురుగా మెచ్చుకున్న ఆయనే అని అంటే ఆయనే తండ్రి. హల్లెలూయా, ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు అంటాడు ప్రభు. హల్లెలూయా. నన్ను చూస్తే ఆయన చూసినట్టు అంటున్నాడు. లేదు, ఆయనతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు తండ్రితోనే మాట్లాడుతున్నావు. కనుక వాక్యం ఉంచు. వాక్యాన్ని విని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన ఏమంట? వాక్యము వలన నా యందు విశ్వాసించున్నారు. హల్లెలూయా. దేని వల్ల విశ్వాసం కావాలా? వాక్యం వల్ల కావాలా. వాక్యం వినాలా. వాక్యాన్ని వింటే నువ్వు పవిత్రంగా కడగబడతావు. హల్లెలూయా. కొంతమంది వాక్యం ఆరాధన ఉండాలా, వాక్యం ఉండాలా, ప్రార్థన ఉండాలా. దేవుని మంది ముందు వచ్చి మనం ప్రార్థన చేయాలా. ఈరోజు ఆరాధన బాగా జరగాల. ఈరోజు నాతో మాట్లాడు ప్రభా, ఈరోజు నా బాధ అంతా మీరు నాతో మాట్లాడి నా బాధను తీర్చుకుని ప్రార్థన చేయాలి. వచ్చి ఇక్కడ చంద్రబాబు మా ఇంట్లో ఎగ్జాస్ట్ చేస్తారు. రాత్రి సంగడికి సార్లు లేదు. మీరు వచ్చి అంటే మీరు మాట్లాడినారు అట్లా, అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. అవునా కాదా? ఎవరు మాట చేయొద్దని అట్లా? ఎవరు మాట్లాడారు అట్లా? ఎత్తండి అట్లా. వీడు నన్ను తెలుసు, మేము చూడలే కదా. అయ్యో సగడికి సార్ లేదు, ఊరగా లేదు అంటే చెప్పండి. మీరు ఆరాధన ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. ఈరోజు నీ వాక్యముతో నాతో మాట్లాడు. ఆయన నీతో మాట్లాడితే సమాధానం, ఆయన నీతో మాట్లాడితే విడుదల, ఆయన నీతో మాట్లాడితే స్వస్థత. ఆయన వాక్యకు ఎదురు చూడాలి. నాతో మాట్లాడుకుంటా. మనం ఎందుకు వెళ్తున్నాము? నాతో మాట్లాడు. పార్చుకోండి. ఉదయమే చలించిపోతున్నా పాడతాను. దేవా నాతో మాట్లాడైనా ఏ యోగ్యత లేని నన్ను ప్రభా నాతో మాట్లాడు ప్రభా. దేవుని అడగాల మనం. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా మాట్లాడు. వాక్యమే అన్ని అద్భుతాలు చేసేది.
హల్లెలూయా. అన్ని అద్భుతాలు చేసి విడగొట్టేది నిన్ను సృష్టి, నిన్ను స్వస్థపరిచి మొత్తం వాక్యమే, అన్ని వాక్యమే చేస్తుంది. హల్లెలూయా. అంటే వాక్యం ఎవరు? ఆది యందు యేసు ఉండెను, ఆది యందు యేసు ఉండెను, ఆ యేసు దేవుని యొద్ద ఉండెను, ఆ యేసు చెప్పండి ఆ యేసు దేవుడు చెప్పండి, ఆ యేసు చెప్పండి, బయట ఉండి చెప్పండి, ఆ యేసు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆది యందు యేసు ఉండెను, ఆది యందు యేసు ఉండెను. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరం పుట్టిన వాడు కాదు, ఆదిలోనే ఉన్న గొప్ప దేవుడు. ఆ యేసు తండ్రి యొద్ద ఉండేను, ఆ యేసు దేవుడే ఉండేను. అదే పరిపూర్ణత. ఆమేన్. అదే పరిపూర్ణతగా యేసుప్రభు వచ్చాడు. నువ్వు అక్కడ రావాలని ఆశ. ఆమేన్. బిడ్డలు అక్కడ రావాలని ఆశ, నువ్వు అట్లా అవ్వాలని ఆశ నీకు. హల్లెలూయా. అట్లా అంటే నేను ఇంకా బెచ్చకాలతోనే ఉంటాను. ప్రభా మా వ్యాపారం ఇచ్చే ప్రభా, నా బిడ్డని ప్రభా, ఒక బిడ్డ ఒక్క ఎత్తు ఒకటే మనతో 10 అడుగులు ఉంటారు. వంద బిడ్డలు కావాలి నీ గర్భంతో ఫలించింది. ఆమేన్ చెప్పు. ఆమేన్ చెప్పు. 100 బిడ్డలు కావాలి ప్రభా. ఆ దేవుడిని ఎట్లా పోషిస్తావు తల్లి అంటే, నేను కూలి పని చేస్తాను పోషిస్తాను ప్రభా, 4 గంటలు కన్నా పోషిస్తాను ప్రభా. మా దేవరా మాట్లాడి ఆకు ఒక అమ్ముకొని నా పోషిస్తాను. ఆమె అవునా కాదా? అవునా కాదా? 100 మంది బిడ్డలు అడిగారు దేవునితో వచ్చి పిచ్చగలుగుతారు. మన ఐశ్వర్యవంతులు మనం బైబిల్ చెప్తుంది. మనం ఎట్లా బ్లెస్ చేసి దీవించమన్న వారము. హల్లెలూయా. దేవుడు మనము ఐశ్వర్యవంతులు చేయడానికి తాను శాపగ్రస్తుగా మారిపోయాడు. మన శాపం ఆయన శాపగ్రస్తుగా మారిపోయినాడు. మనం ధనవంతులు చేయాలి. మన ఎవరు మనము చెప్పండి, నేను ధనవంతుని, నేను ధనవంతురాలు అట్లా చెప్పు. మగలు ధనవంతులు చెప్పాలి. ఎవరు మీరు చెప్పండి. నీ నోట్లో శక్తి ఉంది, నాట్లో శక్తి ఉంది. నువ్వు 10 సార్లు చెప్పు, ధనవంతులు అయిపోతాను. ఒకరోజుకి ఆ సమయం వచ్చినప్పుడు వారు గ్రేట్ మ్యాన్ గా మారిపోతారు. అప్పుడు టాస్క్ మర్చిపోతాం. హల్లెలూయా. పాస్టర్ హల్లెలూయా. అట్లనే చెప్పిపోతాం, అట్లా అయిపోతాం మళ్ళీ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఐశ్వర్యవంతుడు గనుక నిన్ను ఐశ్వర్యం చేయడానికి తన నామ నిమిత్తము ఆయన శాపగ్రస్తుగా మారిపోయాడు, దరిద్రుడైపోయాడు. ఎందుకంటే నీ దరిద్రం ఆయన వహించాడు, ఆయన ఐశ్వర్యం నీకు ఇచ్చాడు. అది కావాలంటే నువ్వు ఐశ్వర్యంగా అడగాల. ఒక్క బిడ్డ నాకు 1000 రూపాయలు, 100 రూపాయలు కాదు, 1 కిలో బియ్యం ఏంటి ప్రభా, 100 కిలో బియ్యం అడుగు తెచ్చిస్తుంది. అల్పంగా అడగొద్దు ఆయన్ని. ఆకాశం వాక్యం చెప్పేవాడు, సముద్రం 2 పాలు చేసుకునేవాడు, లోకం 2 పాలు చేసుకునేవాడు. సముద్రం ఆకాశం ఆకృతిగా తెరబడుతుంది. ఆకాశం ఆకృతిస్తే నువ్వు పవిత్రంగా ఉంది, నువ్వు పవిత్రంగా ఉంది. దేవుడు అడిగి చూడు, ఇవ్వకపోతే నా దేవుడు ఎందుకు ఇవ్వడానికి, ఎందుకు ఇవ్వడు? చదువు మాట రోమా 8:32. రోమా 8:30. త్వరగా ఒకటి అయిపోయింది. త్వరగా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక నువ్వైనా చూడండి, నువ్వైనా ఇస్తామా వద్దా, ఇస్తామా వద్దా, ఇస్తామా వద్దా, ఇస్తామా వద్దా, మనసు వస్తా ఇచ్చేస్తాము. ఈరోజు దేవునికి ఇచ్చేస్తాం. నీకు చెప్పండి. హల్లెలూయా. ఆయన తన సొంత కుమారుని, ఏకైక కుమారుని, తన ముత్తుల కుమారుని, ఆయన ఎంతో ఆనందించిన ప్రభుని నీ కొరకు బలి ఇవ్వడంలో వెనుక తీయక, వెనుకకు వెయ్యక, వెనుక పోకుండా, మొహం తిప్పకుండా ఆ తండ్రి గొప్ప దేవుడు నీ కొరకు యేసుక్రీస్తుని బలిగా ఇచ్చిన వాడు. ఎందుకు ఇయ్యాడు? ఆయనతో పాటు సమస్తమును మనకు చెప్పండి. ఆ మాట చెప్పండి. ఆయనతో పాటు నాకు ఎందుకు ఇవ్వడు? చెప్పండి చెప్పండి చెప్పండి. మీకు ఏ బాధ ఉందో చెప్పండి. నీకు బిడ్డ లేదా అక్కడ చెప్పండి. నీకు నష్టమా చెప్పు, చెప్పండి చెప్పండి. ఆయనతో పాటు నాకెందుకు గర్భఫలం ఇవ్వడు?
చెప్పండి నేను నాకు అలసంద తినేసి వచ్చిన నా భార్యకి కిమికి ఒక గిన్నె నిండా ఇచ్చేది ఈరోజు నాకు నిండా ఇచ్చేది. నేనే అరిసేసి చెప్తాను ఏం అంటే ప్రభుని ఎలా అడగాలంటే ఆయనతో పాటు 100 కేజీల బియ్యం నాకు ఎందుకు ఇవ్వడు? ఆయనతో పాటు ఒక గృహం నాకు ఎందుకు ఇవ్వలేడు? ఈ దేవుడు పిచ్చిగాడు కాదు, నీ దేవుడు పిచ్చిగాడు కాదు, నీ దేవుడు పిచ్చిగాడు ఇట్లా నీకు పిచ్చిగాడు కాదు. ఆయన అర్థమే ఇచ్చింది. ఏమని చూస్తాం? నీ రక్తము, నీ భర్త ఏమని చూస్తాం, నీ భార్య ఏమని చూస్తాము, మా కిడ్నీ ఏమని చూస్తాం. కానీ ప్రాణం పెట్టి ప్రాణంగా వద్దు, ప్రాణం కూడా వద్దు. యో మా కిడ్నీ ఇడ్లీ అదే ఒక కిడ్నీ ఒక లివర్ అయ్యాను అడుగుతా, ఒక కిడ్నీ రేపు ఇచ్చేస్తాను, తీసుకో ఇస్తాను చూస్తాము. పోయా నువ్వు లేకపోతే నేను పెళ్లి చేస్తాను, ఇది ఎప్పుడు వస్తున్నావు మొత్తం, ఇది ఎప్పుడు పోతుంది నేను పెళ్లి చేసుకుంటావు అనుకుంటా. నువ్వు నువ్వు నీ భార్య బుద్ధి నీకు తెలియాలంటే నువ్వు మంచిగా పట్టు, నీ భార్య బుద్ధి ఎలాగో తెలుసుకోవచ్చు. హల్లెలూయా. అట్లాంటి యాక్షన్ చేయకూడదు. అతన్ని వాళ్ళు కనబెట్టాడా అని చెప్పి యాక్షన్ అయిపోతే నిజమైపోతుంది. మీరు బాగా వినండి, సేవకులతో మీరు ఏం చెప్తారో అదే మీకు జరుగుతుంది. మీరు ఏ అబద్ధం నాదో చెప్తావో అది నీ నోటే నీకు సాక్ష్యం జరుగుతుంది. మీరు ఏం చెప్తావో అది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ భర్త మనసు ఎలా ఉంటుందంటే భార్య మంచిలో పడాలి, వ్యాధిలో పడాలి. అప్పుడు భర్త మనసు ఎట్లా తెలిసిపోతుంది? ఫస్ట్ రోజు మీకు తెలిసి రెండు నా డాక్టర్ మూడో పెళ్ళకి దరిద్రం పెడితే రోహిత్ నుంచి పెళ్లి చేసుకున్నాను, ఏ రాంగ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుడు నీకోసం సహస్తం, ఆయన సర్వహించిన వాడు నీకోసం. ఆయన నలగొట్టి రక్తం కార్చి ఎంత అవమానం కూడా భరించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూడా ఆయన చెప్తుంది అంత రూపవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు. అంత ఐశ్వర్యం 10,000 మందిలో యెరూషలేము కుమార్తెలారా నీ ప్రియుడు ఎలాంటి వాడంటే ఆమె అంటుంది, నా ప్రియుడు 10,000 మందిలో అందగాడు. అంత అందమంట యేసుక్రీస్తు. హల్లెలూయా. 10,000 మందిలో నా ప్రియుడు గుర్తించవచ్చు. రత్నవరుడు, ధవలవరుడు, ఎర్రనివాడు, అంత అందమైన వాడు నీకోసం. అందమంతా పోయి కారణం రక్తం వామంతాను, చేతులు వీపంతాను, అట్లా గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ప్రేమించాను అని ప్రూఫ్ ఈరోజు అంటారు మై జాను, మై లవ్, మై ఏమంటారు మై హార్ట్, మై హార్ట్, మై జాను. మీ నిన్న లవ్ చేసినప్పుడు ఆ డాన్సర్ కలిసి మై జాను, మై హార్ట్ అంటే అంత మున్నాళ్ళు ముచ్చటే. ఆనందం మన మై జాను హల్లెలూయా. అట్లా అయిపోతుంది బ్రతుకు. కానీ దేవుడు అలా కాదు. ఇక సమాప్తం. నీ తాడు కట్టిన నీ భర్త కూడా నిన్ను మోసం చేయొచ్చు, నా ప్రభు ఎన్నడూ కూడా మోసం చేయొచ్చు. హల్లెలూయా. నీ భార్య మోసం చేయొచ్చు, ఇలాగా నీ భార్యను మోసం చేయొచ్చు. నా దేవుడు ఎన్నడూ కూడా ఆయన గాయసిద్ధం రక్తసిద్ధమైనా కూడా, రక్తను కాచినా కూడా ఆయన ఎక్కడ కూడా మొహం తిప్పుకోలేదు. భారం వహించిన వాడు, ఆమేన్, భారం వహించిన దేవుడు. నా దేవుడు అంత పవిత్రత. ఇన్ని దేవుల మధ్యలో నేను యేసు ప్రభు ఎందుకు నమ్మానంటే నా దేవుడు అంత పవిత్ర కలిగిన వాడు, నా దేవుడు అంత పరిశుద్ధ కలిగిన వాడు. అందుకే ఆ పరిశుద్ధ దేవుని ఆరాధించాలని, ఆయన మహిమ పరచాలని యేసును నమ్మాను. అంత ధైర్యం చెప్పాలి. నేను ఎవరిని అడిగితే అంత ధైర్యం చెప్పాలి. ఇంతమంది దేవులు ఉన్నారు కదా, అందులో నా దేవుడు పవిత్రమైన వాడు. హల్లెలూయా. ఆయన 33 సంవత్సరాల భూమి మీద జీవించాడు, 3 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఈ రోజు కూడా ఈ పరిచయం తగ్గిపోలేదు. ఆయన నీతిగా జీవించాడు.
ఆయన పవిత్రంగా జీవించాడు, ఆయన పరిశుద్ధిగా ఉన్నాడు, ఆయన పరిపూర్ణతగా నడిపిస్తున్నాం. మనందరూ కూడా ఆయన పరిపూర్ణ నడవాలని ఆశపడుతున్న దేవుడు. అందుకే నా మార్గమును పయనిస్తే వాటన్నిటికీ నీకు అప్పచెప్పి నేను భద్రపరిచి ఆయన సన్నిధానంలో నిలుచుకునే భాగ్యం నీకు ఇస్తాడు. ఆయన సన్నిధానం నిలుచుకునే భాగ్యం. హల్లెలూయా. నేను అధికారిగా వస్తాడు. నేను అధికారిగా వస్తే నీ మందిరానికి అప్పచెప్పితే దేవుని యొక్క నమ్మకం కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసం కలిగి దేవుని వైపు చూసినప్పుడు దేవుని నడిపిస్తాడు. ఆమేన్, 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 హల్లెలూయా. మనమందరం నిలుచుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. దేవుడి స్థలం, కూర్చున్న స్థలం మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన ఆరాధించే భాగ్యం మీకు ఇచ్చాడు. ఆయన ఆరాధించే కృప, ఆయన మహిమచ్చే కృప, హల్లెలూయా అన్నప్పుడు ఆయన కృపే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్నావే, ఆయన కృప, ఆయన ప్రాణం, హల్లెలూయా. ఆయన రక్తం, హల్లెలూయా. ఆయన మహిమ, హల్లెలూయా. ఎందుకంటే అదే నా యేసు ప్రభు. ఎవరు ధైర్యంగా చెప్పు, నా పని ప్రాణం చెప్పు. ఈరోజు లోకంలో మై జాను, మై హార్ట్, మై లవ్ అంటారు. రేపు మిద్దు దూకి సావరని చెప్పు, సస్తా చూస్తాం. నీకోసం సస్తాలు చూస్తాం. ఎంతమంది పిల్లల ఆడపిల్లల జీవితం నాశనం అయిపోయింది తెలియదు. ఓ లవ్ అంటే వాడేమో నాలాగా వైట్ ప్యాంట్ వేసి ఎందుకు నా రౌండ్ వేస్తే హల్లెలూయా. మా చేతిలో బిడ్డ ఇచ్చేస్తే నీ సాగు సాగని పోతాను. ఇది చిత్తాలు పడిపోవాలి, ఏదైనా తోట పనికి పోవాలి. విత్తనాలు వేసి నెమ్మడికి వస్తామా, పని నాటుతామా, హల్లెలూయా. వాడు 200 ఇస్తాడా, 300. వాడు బేకారి, ఆమె బేకారి, పిల్లలు కూడా బేకారి. అవునా కదా, అవునా కాదా? తల్లిదండ్రులు పెంచి పోషించి, నేను కష్టపడి పెంచి తల్లిదండ్రులకు నేను వాళ్ళు పోషిస్తామని ఉండదు. వాడు ఎవడో హాయ్ అంటే వాటితో ప్యాకప్, అదేదో రోడ్డు వచ్చరే బాగున్నారంటే ఆమెతో ప్యాకప్, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎంతమంది తల్లిదండ్రులకు అన్నం పెట్టారు, అది భయంకరమైన శాపం. నీ తల్లిదండ్రులు సన్మానించి నువ్వు దీర్ఘాయుసు బైబిల్ చెప్తుంది. నీ తల్లి కంటే నీళ్ళు రాకుండా చూసుకో. ఈ భూమిని దీర్ఘాయుసు ఉండు, దీర్ఘాయుసు. నీవు జీవించంత ఆయుష్ ప్రకారం దీర్ఘాయుసు ఆరోగ్యం ఉంటావు నీ తల్లిదండ్రులు అంతా చూసుకుంటే. హల్లెలూయా. అట్లా చూస్తారు ఈరోజు చూస్తారా? దేవుడు చెప్తా, అతిక్రమం విశ్రించే వలన, ఏమంట, అతిక్రమం విశ్రించే వలన దేవుని ప్రేమ అనేక మంది చలారిపోయిను. అంటే ఈరోజు దేవుని ప్రేమ లేదు. ఈరోజు ప్రేమ ఏం తెలిసినా, అయ్యో అది ఏంటో స్వామి, అది వాట్సాప్ చూసుకునేది, భార్య చూసుకుంటే, భర్త చూసుకుంటే, పిల్లలు చూసుకుంటారు, అది చూసుకుంటే ఉంటారు. ఆ తల్లిదండ్రులు వయసు అయిన వాళ్ళు వచ్చారు, 1 గంట అయింది, 2 గంటల వాళ్ళకి అన్నం పెడతామే, అంతే. షార్ట్ చూసుకొని ఇంత ఈ ఫోనే, నేను చెప్తాను ఫోన్, అది ఏముందో ఆ యూట్యూబ్లో స్వామి, అది ఏముందో తెలియదు. హల్లెలూయా. ఆ యూట్యూబ్ ఏముందో తెలియదు కానీ హల్లెలూయా అంత ఫోన్ మాట. చూడండి, అన్నదమ్ముల ప్రేమ చచ్చిపోయింది, అన్నదమ్ముల ప్రేమ చచ్చిపోయింది, అక్క చెల్లెల ప్రేమ చచ్చిపోయింది, తల్లిదండ్రులు ఉన్న బిడ్డల ప్రేమ చచ్చిపోయింది. చూడండి, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్త ప్రేమ చచ్చిపోయింది. అంత ఫోన్, అంత ఫోన్. నేను మంచిగా వాడుకోండి, నలుగురు వాక్యం పెట్టు, దేవుడి నుంచి నన్ను చెప్పు, నన్ను ప్రార్థించి, ఇది మంచిగా వాడుకో. ఇది సైతాన్నే, వీళ్ళన్నీ వస్తుంది. ఇది ఆ రోజు దేవుడు చూపించాడు. ఆ పంట మీద స్వాతంత్ర పంట మీద పోయిన తర్వాత నాకు సరిగ్గా చెయ్యి దో, నా చేతిలో అన్నీ కూడా ఈ లోక ఒక్క చేతులు చూపించాడు సైతాన్ని, యేసుప్రభుని. ఇదన్నీ నాదే, నీకు ఇచ్చేస్తాను. అరే పొర సైతానా, మొత్తం నేను రా, మొత్తం నాది రా అన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ సైతాన్తో తగిలిపోతాను, జీవితం పాడు చేసుకోవాలి. హల్లెలూయా. నీ దేవుడు ప్రాణం పెట్టిన వాడిని ఆరాధించు. నీ కొరకు నీతిగా ఉన్న దేవుడు, నీ కొరకు పరిశుద్ధంగా ఉన్న దేవుడు, నీ కొరకు యథార్థం ఉన్న దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు, నీ కొరకు కలవలసిన ఇది నా ప్రేమ. ఆయనతో పాటు ప్రభా క్రీస్తుతో పాటు నాకు ఆశీర్వాదం కావాలని అడుగు, దేవుడు ఇస్తాడు. యేసు వద్దు నాకు ఆశీర్వాదం కావాలంటే నీ జీవితం ఆశీర్వాదం తాకలేవు. ఆమేన్, ఆమేన్. యేసు వద్దు నాకు దీవెన కావాలా, యేసు వద్దు నా రోగం బాగైపోవాలా, యేసు వద్దు నాకు బిడ్డ కావాలా, యేసు వద్దు నాకు ఉద్యోగం కావాలా, యేసు వద్దు నాకు పెళ్లి అయిపోవాలా అంటే నీ జీవితంలో కాదు. ఆమేన్, నీ జీవితంలో కాదు. యేసుతో పాటు నాకు కావాలి ప్రభు.
తుఫాను కత్తించిన దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. సముద్ర గర్భాన్ని చీల్చిన దేవుడు, సముద్ర గర్భాన్ని చీల్చిన దేవుడు నీకెందుకు ఇవ్వలేడు? నీకెందుకు ఇవ్వలేదు? ఆయనతో పాటు ఆయన ఎందుకు ఇవ్వలేడు? ఎందుకు? అదే వాక్యం చెప్తూ పౌలు చెప్తారు, ఆయనతో పాటు నీకేది కావాలన్నా యేసుతోనే రావాలి. నీ కొరకు బలి అయిన వాడు, నీ కొరకు రక్తము కార్చి ఆయన దీవెనంతా నీకు రావాలంటే మొదటి యేసుని ఆరాధించాలి. మనం ఆరాధించాలంటే చూడండి, ఒక ఆయన సమాధానం కాదు ఇట్లా ఏమి తెలుసా? ఆరాధించి ఎట్లా ఆరాధించాలా? ఎట్లా ఆరాధించాలా? టైం అయిపోయింది, తక్కువ చెప్పండి. ఎట్లా ఆరాధించాలా? ఆత్మతోను సత్యం అంటే యేసు ప్రభే. ఆత్మతో నేను నా ఆత్మతో కన్ను మూసుకొని మరిచిపోయి అని ఆరాధించాను. ఆ మాట చెప్తూ పాటలు పాడుతూ ఆయన ఆరాధిస్తుంటే స్వర్గము తేలుతాం. స్వర్గములో అర్థమైందా? ఇదేడో నీ గొలుసులో నీ బంగారు చేయని తెప్పుకొని పోరు ఎవడు. అర్థమైందా? దేవుడు తెప్పుకొని పోరు. మరిచి ఆరాధించాను. హల్లెలూయా. నాలుగు అలాగా ఆరాధించాను. ఆయన వస్త్రంగా ఊడిపోయిన వాటిని ఆరాధించాను. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని మందిరములో వాక్యాన్ని బోధిస్తున్న వాక్యాన్ని మనం వినాలా. అది పవిత్రం చేస్తుంది. దేవుని మందికి ఎందుకు రావాలా అంటే ప్రసంగి త్వరగా 5 నిమిషాలు త్వరగా. ప్రసంగి 8:12 దేవుని మందికి ఎందుకు రావాలా? దేవుని మందిరానికి ఎందుకు రావాలా? ఆయన వాక్యం ఉంది. ప్రసంగి 8 పాపాత్ములు 100 మాటలు దుష్కారం చేసి దుష్కారమంతులైనను దేవునిందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. ఏమంటారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వాక్యం వినాలని వచ్చే వారికి ఎట్లా ఉంటారంట? వారు క్షేమంగా ఉంటారు. ఎట్లా ఉంటారంట? సంతోషం, ఆరోగ్యం ఉంటారు. హల్లెలూయా. అందుకు మందిరం ఎంతసేపు కూర్చున్నా వినాల. మందిరంలో క్షేమం ఉందంట. ప్రసంగి చెప్తున్నాడు, మందిర క్షేమం ఉంది. హల్లెలూయా. కీర్తన 16 లాస్ట్ త్వరగా. కీర్తన 16 లాస్ట్. ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. ఏమంట? ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం, క్షేమము. వాక్యం వచ్చిన వారికి ఏముందంటే, కొండ మీదకి వచ్చిన వారికి ఏముందంటే క్షేమమును సంపూర్ణమైన సంతోషమును. జకర్యా 3:7 త్వరగా. జకర్యా 3:7. జకర్యా 3వ అధ్యాయము 7వ వచనం. నా మార్గము అంటే భక్తి మార్గములో నడుచుచు దేవుని మార్గం నడుస్తూ నేను అప్పగించే దాని భక్తులను కైకొనేలా నీవు నా మందిరమే అధికారమై నా ఆవరణను కాపాడేవాడవుదువు. మరి ఇక్కడ నిలబడే వారిని కలిగినట్లు నా సన్నిధి నిలిచే భాగ్యమును నీకు ఇస్తాను. ఆమేన్. నా సన్నిధిలో నిలుచుకునే భాగ్యం అంటే ఆయన మందిలో ఒక పిల్లర్గా, ఒక స్తంభముగా నిలుచుకునే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే మన సన్నిధానంలో ఒక పిల్లర్గా నిన్ను పేరు పెట్టి దేవుడు పిలుస్తారంటే అంత ధన్యత నీకు వేరే లేదు. హల్లెలూయా. అంటే నిలుచుకునే భాగ్యం, ఈ మందిర లివింగ్ గార్డ్ సన్నిధిలో నిలుచుకునే భాగ్యం దేవునికి ఇచ్చిన అంటే దానికి మించిన ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. విడిపోయిన దానికి ఎప్పుడు కూడా వాల్యూని బాగా పెంచుకోండి. సంఘములో నువ్వు ఎప్పుడు కలిసి ఉంటావో అప్పుడే నీకు బలము. సంఘం విడిపోయి నువ్వు ఒంటరిగా నిలిస్తే నీకు వాల్యూవే ఉండదు. హల్లెలూయా. చూడండి, ద్రాక్ష పళ్ళ మందిరి పో, విడి పండు ఎంత అంటే 60 రూపాయలు కేజీ అంటాడు. వడ్డ పండు ఎంత, గొత్తుకున్న పండు ఎంత అంటే 130 రూపాయలు కేజీ. పండుగే వాల్యూ అంటే నీ వాల్యూ ఎట్లా అర్థం చేసుకో, నీ వాల్యూ ఎలా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక చూడండి, మొదట పవిత్రత, రెండోది పరిశుద్ధత, మూడవది పరిపూర్ణత. ఇదే కొండ మీద దేవుడు బోధించాడు.
హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీద, ఆ బోధన కొండ మీద ఏమి బోధించారంటే శిష్యులకి ఇదే బోధించాడు ఆయన. ఈ బోధనకి అవసరం దేవుని మాట వినాల. శ్రేష్టమైన మాటలు వింటే నీ జీవితం మార్చుకుంటే, దేవుని మాట విని ప్రభు మాటలు నడిస్తే నిజంగా నువ్వు తీర్చుకుంటావు. అందుకే ఏమి తాగాలా, రేపు ఏం కావాలా, రేపు ఏం చేయాలా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో, రేపటికి ఏమని ధరించకుండా ఇదన్నీ వారి పనులకు తండ్రికి తెలియను. మొదట రాజ్యాన్ని వెతుకు, మత నీతిని వెతుకు అంటే అప్పుడు 5వ అధ్యాయం మత్తయి 5 అని చెప్పిన అన్ని కూడా నువ్వు పాటిస్తే దేవుని రాజ్యము నీ ఎద్దకు వస్తుంది. అనగా దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందు ఆనందము కలిగి జీవించడమే దేవుని రాజ్యం. హల్లెలూయా. అదే దేవుని రాజ్యం. నీతిగా బతకాలి. హల్లెలూయా. ఏదో కొన్ని పాడిన బుద్ధి పెట్టుకొని, చెడమాట మాట్టుకొని, చెడబుద్ధి పెట్టుకొని పైకి భక్తిగా ఉంటే నీకు దెయ్యం రాజ్యం వస్తుంది. రే నువ్వు నాకు రాజు రారా అంటుంది. దెయ్యం ఏమంటుంది? నువ్వు నాకు రాజు, నేను నీకు రాణిగా ఉంటా, నువ్వు నాకు రాజుగా ఉంటావు. రాకపోతాము. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయింది బ్రతుకు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి బ్రతికినంత కాలం. మరణం వరకు నమ్మక ప్రభు కొరకు నన్ను నమ్మిన దేవుడు నేను మోసం చేయకూడదు. ప్రభా నన్ను ఎంతో మీరు నమ్మారు ప్రభా. యోబు దేవుడు ఎంతో నమ్మారు. లాస్ట్ వరకు దేవుడు సాక్షి చెప్తాడు, నా యోబు అటువంటి వాడు కాదు, నా యోబు పరిశుద్ధుడు, నా యోబు నీతిమంతుడు, నా యోబు యథార్థవంతుడు, నా యోబు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. అలాగ ఉండాలి మన బ్రతుకు. ఆమేన్. ఎలా ఉండాలా? అలా ఉండాలి. నీతిగా, దేవునికి ధైర్యంగా, దేవునికి యథార్థంగా, పరిశుద్ధంగా, దేవునికి నమ్మకం జీవించాలి. హల్లెలూయా. నమ్మకం జీవించని చెప్పి ఒక భార్య రోడ్డు పని అది ఉంటే బాగున్నాయి, ఇంకా 2 భార్యలు పెళ్లి చేసుకుంటే బాగున్నాయి, వాడిని పెట్టుకుంటే బాగున్నాయి, వీడిని పెళ్లి చేసుకుంటే బాగున్నాయి, ఆ బిల్డింగ్ తీసుకుంటే బాగున్నాయి, నేను తీసుకుంటే బాగుంటే మొత్తం నరకనికి పోతుంది. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. లాస్ట్ కీర్తన 37:23. కీర్తన 37:23. త్వరగా కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనం. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. అంటే నీ ప్రవర్తన చూడు, నీ భక్తిని చూడాలా. నీ భక్తిని చూసి దేవుడు ఆనందించాలి. హల్లెలూయా. ఒక్కడు మారాలంటే దేవుని వల్ల అవుతుంది, ఒక మార్పు కలగాలంటే దేవుని వల్ల అవుతుంది. దేవుడిని మారిస్తే నీ ప్రవర్తన చూసి ఆయన ఆనందించాలంట. యేసు ప్రభు బాప్తిజం తీసుకొని 3వ అధ్యాయంలో ఆయన శిరస్సు వారు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి అంటున్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను, ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను. నీ ఎందు దేవుడు ఆనందించాను, నీ ఎందు ప్రభు ఆనందించాను. నీ ఎందు దుఃఖపడే దేవుడు ఉండకూడదు, నీ వల్ల కన్నీరు కార్చకూడదు, నీ వల్ల పరిశుద్ధాత్మ దుఃఖపడకూడదు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచి నువ్వు సంతోషింటావా? చెప్పండి. పరిశుద్ధాత్మ దుఃఖపరిచి నువ్వు సంతోషం జీవిస్తావా? జీవితంలో జీవించదు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడిని దుఃఖపరిస్తే నీ లైఫ్ లో దుఃఖం ధర ఉంటావు, సంతోషం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని మందిరం ఏముంది? క్షేమం ఉంది. కనుక దేవుని మందిరం ఏముంది అంటే నిత్య సంతోషం. నిత్య సంతోషం దేవుని మందిరం. కనుక ఆ దేవుని మందిరానికి వస్తే దీవించాలి. యెరూషలేము రాని వారి అందరి మీదకి వర్షం కురవదు, వర్షం రాదు, ఎండిపోయిన బ్రతుకుగా ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ చెప్తే జకరియా 14:10 చెప్తాం బైబిల్లో, యెరూషలేము రాని వారి అందరి మీదకి వర్షం కురవదు. వర్షం అంటే దీవెన, వర్షం అంటే ఆశీర్వాదం. అది నీ మీదకి రాదని బైబిల్ చెప్తుంది. ఆదివారం దేవుని మందిరికి రావాలి. 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా, ప్రభా ఈ 1,00,000 రూపాయలకు నాకు దుమ్ముతో సమానం, నీవే నాకు కావాలి వచ్చి కూర్చుంటే ఆ 1,00,000కి 2,00,000 దేవుడు ఇస్తాడు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీకు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. దేవుని కొరకు వదిలిపెట్టు. అది పెళ్లి అయినా కానీ, అది ఏదైనా సరే, దేవుని మందిరం చూసుకొని వస్తా అని చెప్పు. అది నీకోసం వెయిట్ చేస్తుంటుంది. అది నీకోసం వెయిట్ చేస్తా. నేను ఇక్కడ ఆజ్ఞాపిస్తాను, దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తాను.
ఆమేన్. నువ్వు ఇక్కడ ఆజ్ఞాపిస్తే దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తాడు. నా దేవుడు గొప్పవాడు. ఆమేన్. నువ్వు ఆరాధించే దేవుడు జీవగల దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు జీవగల దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు సర్వశక్తి గలవాడు. అందుకే ఆయన వాక్యాన్ని విని మన బ్రతుకులో మార్చుకుంటే గొప్పగా దీవించబడు గాక. ఆమేన్. వాక్యం దీవించును గాక. లేయండి, లేయండి. దూరంగా ఒకరొకరిని ఆకలి దూరం వెళ్ళిపోదమ్మా.